ఆ యొక్క శేష పాన్పు పైన పడుకొని ఉన్నాడు నారాయణమూర్తి. ఆ ముందునున్నారు ఇంకా సిద్ధ విద్యకరుడ సాధ్యుడు, సిద్ధ విద్య గరుడ సాధ్యులు ఆ నారాయణమూర్తి ముందు కూర్చొని ఉన్నారు. ఆ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? నారాయణమూర్తి గురించి స్తోత్రములు చేస్తున్నారు. జయ శ్రీమన్నారాయణమూర్తికి, జయ శ్రీమన్నారాయణమూర్తికి అనేటువంటి సమయంలో కూడా స్తోత్రములు చేయుచునుండా చేసే సమయానికి భూదేవి ప్రవేశించింది వైకుంఠములకు. వైకుంఠములకు భూదేవి ప్రవేశించింది. నారాయణమూర్తికి నమస్కరించింది. నారాయణమూర్తి అడిగాడు, ఏంటమ్మా భూలోకాన్ని వదిలిపెట్టి ఇలా వచ్చావు, ఏం జరిగింది, ఎందుకొరకు వచ్చావని అడిగాడు నారాయణమూర్తి. ఏం చెప్పంటావు స్వామి? సప్త సముద్రాలనైనా మోస్తా, పర్వతములు, నదులు, గుట్టలు అన్ని మోస్తా. కానీ ఈ కలియుగంలో పడ్డ ధర్మం తప్పినటువంటి మానవుని మొదలంటే నా వల్ల కాదు స్వామి. భూదేవి కలియుగ మానవులుగా చెట్ల రాళ్ల గుట్టల కంటే బరువైన కానమ్మా. వాళ్ళు అంత దుర్మార్గం చేస్తున్నా, వాళ్ళు చేసే దుర్మార్గం ఎప్పుడుందో ఒక 2 ముచ్చట్లు చెప్పు, నేను వింటా అన్నాడు నారాయణమూర్తి. ఏం చెప్పంటావు స్వామి? కలియుగ మానవుడు చేసే దుర్మార్గం చెప్పనవి కాదు శ్రీహరి, చెప్పడానికి నోరు కాదు తండ్రి. వారు చేసే ప్రథమ దుర్మార్గము ప్రొద్దులు లేచి తల్లిదండ్రుల సేవను పక్కన పెట్టవయ్యా. పొద్దుగా లేచి అయ్యవ గన్నమన్న పెడుతున్నా